హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు వీడియోలో టేస్టీగా సింపుల్గా చేపల పులుసుని ఎలా పెట్టుకోవాలో ఈ వీడియోలో చూసేయండి. నేను మా ఇంట్లో ఎలా చేస్తానో అది మాత్రం మీకు చెప్తున్నానండి. నా వంటలు మీకు నచ్చినట్టయితే ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. ముందైతే చేప ముక్కలకి శుభ్రంగా కడిగేసి ఉప్పు కారం కలిపేసి పక్కన పెట్టేసుకోవాలి. స్టవ్ వెలిగించి ఒక కళాయి పెట్టి 1 టేబుల్ స్పూన్ ఆవాలు 1 టేబుల్ స్పూన్ మెంతులు వేసి వేయించుకున్న తర్వాత వాటిని కూడా చల్లారి పెట్టేసుకోవాలి. మళ్ళీ స్టవ్ వెలిగించి ఒక కళాయి పెట్టుకుని అందులోకి తగినంత నూనె పోసి సన్నగా తరుక్కున్న ఉల్లిపాయ ముక్కలు అలాగే పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు వేసి వేయించుకోవాలి. అవి కొంచెం వేగిన తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి పచ్చివాసన పోయే వరకు వేపుకోవాలి. అది కాస్త వేగిన తర్వాత ముందుగానే టమాటాలు ఉల్లిపాయలు ముద్ద చేసి పెట్టానండి, వాటిని కూడా వేసేసి పచ్చివాసన పోయే వరకు వేపుకొని అందులోకి పసుపు ధనియాల జీలకర్ర కూడా గరం మసాలా కూడా వేసి వేయించుకోవాలి. అది కాస్త వేగిన తర్వాత ముందుగా మనం చేప ముక్కలు కలిపి పెట్టుకున్నాం కదా, ఆ వాటిని కూడా వేసేసి మొత్తంగా ఒకసారి కొంచెం నెమ్మదిగా కలిపి ఆ తర్వాత తగినంత పులుపు వేసి ఒక్కసారి మసిగుడ్డతో పట్టుకొని ఇలా కుదపాలండి. ఇలా కలిపితే సరిపోతే గరిటె పెట్టుకుంటానా, నెమ్మదిగా కలిపేసి తగినంత వాటర్ పోసుకొని ఈ పులుసుని మరిగించుకోవాలి. మనం ముందుగా వేపి పెట్టుకున్న ఈ ఆవాల పొడిని కూడా కొంచెం రోట్లో వేసేసి ఇలా మెత్తగా కచ్చాపచ్చగా దంచుకోవాలి. పులుసు దగ్గర పడ్డ తర్వాత మనం ముందుగా దంచుకున్న ఈ ఆవాల పొడిని వేసేసి కొంచెం కొత్తిమీర చల్లేసి మరి కాస్త అంటే ఒక 2 నిమిషాల పాటు ఉడికిన తర్వాత దించేసుకోవడమే. అంతేనండి, చాలా టేస్టీగా ఉంటుంది చేపల పులుసు. ఇలా పొడి వేయడం వల్ల నచ్చితే ఒకసారి మీరు కూడా ఈ వీడియో చూసాక ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. ఎప్పుడు ఇలా కాకుండా అప్పుడప్పుడు ఇలా కొంచెంగా కొత్తగా ట్రై చేస్తే చాలా టేస్టీగా ఉంటాయండి. వేడి వేడి అన్నంలో తింటే చాలా బాగుంటుంది. నచ్చితే ఒక లైక్ ఇచ్చి షేర్ చేసి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.